మాస్ మహారాజ్ రవితేజ ఒక టైంలో థియేటర్లో ఎంట్రీ ఇస్తే స్టేజ్ ఫైర్ అయ్యే హీరో. ఎనర్జీ, టైమింగ్, కాన్ఫిడెన్స్ అన్నీ యూనిక్. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అడగడం స్టార్ట్ చేశారు, ఎందుకు రవితేజకి హిట్స్ రావట్లేదు? పోస్టర్ సూపర్, ట్రైలర్స్ ఎనర్జెటిక్, హైప్ హ్యూజ్, కానీ రిజల్ట్ ఫ్లాప్ లేక అవరేజ్. ఈ వీడియోలో మనం చూద్దాం రవితేజకి బాక్స్ ఆఫీస్లో యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, లేటెస్ట్ మాస్ జాతర రిజల్ట్ ఏంటి, మరియు కంబ్యాక్కి ఛాన్స్ ఉందా. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మనమంతా నిజాయితీగా చెప్పాలి, రవితేజ మూవీస్ అన్నీ చూస్తే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓవర్ ఎనర్జీ, లౌడ్ డైలాగ్స్, సేమ్ మాస్ ఇంట్రో, కామెడీ బిట్స్, ఫైట్ సీక్వెన్స్, స్టోరీ కంటే పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్. ఆ ఎనర్జీ ఒక టైంలో ఆయన స్ట్రెంగ్త్ అయింది, కానీ ఇప్పుడు అదే థింగ్ ఆయన వీక్నెస్ అవుతోంది. ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు, ఇది మనం చూసిన రవితేజే కదా. టైం మారింది, ఆడియన్స్ టేస్ట్ మారింది, కానీ రవితేజ స్టైల్ మాత్రం ఇంతవరకు 2010లోనే ఉంది. ఇటీవల చేసిన మూవీస్ రవాణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ వీక్. ట్రైలర్లో హైప్ క్రియేట్ చేస్తాడు, కానీ మూవీలో సౌల్ మిస్సింగ్. మరి ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ మాస్ జాతర, హైప్ హ్యూజ్, ట్రైలర్ స్టైలిష్, రవితేజ మళ్ళీ మాస్ జోన్లో ఎంట్రీ ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్ రోల్లో ఆయన ఎనర్జీ సూపర్గా ఉంది, సాంగ్స్, ఫైట్స్, ఫుల్ మాస్ వైబ్. కానీ ఎండ్ రిజల్ట్ మిక్స్ రివ్యూస్, బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ బిలో అవరేజ్. ఆడియన్స్ చెప్పిన మాట ఒక్కటే, మాస్ ఉంది, స్టోరీ లేదు. అంటే ఎనర్జీ మాత్రమే చాలదు, స్టోరీ కనెక్ట్ అవ్వాలి. రవితేజ ఇటీవల చాలా న్యూ లేదా మిడ్ లెవెల్ డైరెక్టర్స్తో పనిచేస్తున్నారు. న్యూ టాలెంట్ని సపోర్ట్ చేయడం మంచిదే, కానీ డైరెక్షన్లో క్లారిటీ ఉండాలి కదా. మాస్ జాతరలో కూడా అదే ప్రాబ్లం. సెటప్ బాగుంది, సీన్స్ ఓకే, కానీ ఫ్లో మిస్సింగ్, ఎడిటింగ్ ఫాస్ట్, బిజిఎం లౌడ్, ఎమోషన్ వీక్. ప్రొడక్షన్ వాల్యూ బాగున్నా స్క్రీన్ ప్లే వీక్ అయ్యే సీన్ దగ్గర ఆడియన్స్ కనెక్ట్ కోల్పోతారు. తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీ, పాన్ ఇండియా సినిమాలతో చాలా మేచ్యూర్ అయ్యారు. లాజిక్, ఎమోషన్, ఫ్రెష్నెస్ ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ రవితేజ మూవీస్ ఇంకా ఓల్డ్ స్కూల్ టెంప్లెట్ ఫాలో అవుతున్నాయి. మాస్ ఫైట్స్, ప్రిడిక్టబుల్ జోక్స్, సేమ్ క్యారెక్టర్ ఆర్క్. ఇప్పుడు ఆడియన్స్ లాజిక్ అడుగుతున్నారు, డెప్త్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాస్ జాతర ప్రూవ్ చేసింది, మాస్ ప్యాకేజింగ్ ఒక్కటే చాలదు, కంటెంట్ ఫస్ట్ ప్రయారిటీ. మరి రవితేజ ఏం మార్చుకోవాలి? బలమైన స్క్రిప్ట్స్ తీసుకోవాలి, స్టోరీ ఫస్ట్, ఎనర్జీ నెక్స్ట్, వేరే రోజులో ట్రై చేయాలి. విలన్ షేడ్స్, సీరియస్ క్యారెక్టర్స్, ఎమోషనల్ డెప్త్, విజనరీ డైరెక్టర్స్తో పని చేయాలి. రవితేజ్ ఒక సుకుమార్ లేదా లోకేష్ కనగరాజ్ సినిమాలో ఉంటే ఊహించండి. క్వాంటిటీ తగ్గించి క్వాలిటీ పెంచాలి. 3 నెలలు గ్యాప్ వేసి పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో వస్తే చాలు. బెటర్ మ్యూజిక్, బెటర్ విజువల్స్ ఎనర్జీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. మాస్ మహారాజ్కి ఎనర్జీ ఇప్పటికే ఉంది, ఇప్పుడు కావలసింది స్ట్రాటజీ. కంబ్యాక్ పొటెన్షియల్ ఉంది, డౌట్ లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా పవర్ఫుల్గానే ఉంది. ధమాకా ప్రూవ్ చేసింది, కరెక్ట్ మిక్స్ వస్తే బాక్స్ ఆఫీస్ ఫైర్ అవుతుంది. ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు, మాస్ మహారాజ్ తిరిగి వస్తే బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ గ్యారంటీ. ఒక స్ట్రాంగ్ హిట్ చాలు, రవితేజ ట్రెండ్ మళ్ళీ ఫైర్ అవుతుంది. సో గైస్, మీ ఒపీనియన్ ఏంటి? మాస్ జాతర డిసప్పాయింట్ చేసిందా లేక ఓకే మూవీ అనిపించిందా? కామెంట్లో చెప్పండి. బెస్ట్ ఒపీనియన్స్ని నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి మాస్కి సపోర్ట్ ఇవ్వండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. కీప్ ది మాస్ అలైవ్.